పాండవులు అరణ్యంలోకి వెళుతూ ఉండగా అనేక మంది వేదవేత్తలైనటువంటి ధార్మికులు పాండవుల్ని వదలలేక వారి వారి అగ్నిహోత్రాలతో సహా వెంటకొచ్చేటండి మహానుభావుడైనటువంటి యుధిష్ఠిరుని అనుసరిస్తూ. వస్తూ ఉంటే నమస్కారం చేసి వాళ్ళందరితో అన్నట్ట, మేము అరణ్యాలకు వెళ్తుంటే మాపై మీరు స్నేహ కారుణ్యాలతో మా వద్దకు వచ్చారు. దీనికి కారణం ఏమిటి అంటే గొప్ప మాట అన్నారు ఇక్కడ. పైగా మాకిప్పుడు ఏమీ లేదే, మేము సర్వస్వము కోల్పోయిన వాళ్ళం, ఒక విధంగా చెప్పండి దరిద్రులం, ఏమీ లేని వాళ్ళమై అడుగు వెళ్తున్నాం. అన్నీ ఉన్నవాడు రారాజు అక్కడ ఉన్నాడు. అలాంటి రాజ్యంలో మీరు ఉండకుండా మీరు ఇప్పుడు ఈ విధంగా రావడానికి కారణం ఏమిటి అంటే వాళ్ళు గొప్ప మాట చెప్తారండి ఇక్కడ. అధర్మం పదవిలో ఉన్నా మేము భజన చేస్తూ కూర్చోము, ధర్మం అడవుల పాలైనా ధర్మం వెంట ఉంటాము. ఇది గొప్ప మాట అండి ఇక్కడ. మొత్తానికి మీ హితం కోసం మేము వస్తాము గనక ఇంకొకటి, మేము మీ వెంట వస్తున్నా, నువ్వేమీ ఆందోళన పడకు, నీ వేదన ఏంటో మాకు తెలుసు. నిన్ను నమ్ముకుని ఇందరు వస్తున్నప్పుడు వాళ్ళకి వసతి భోజనము సదుపాయాలు అన్ని ఏర్పాటు చేయాలని నీ అవస్థ. నిజమేనండి, మేమేదో అరణ్యాలకు వెళ్ళి మా కడుపులు నింపుకోవడానికి దొరికిన కందమూలములో ఏవో తింటూ మేము బతుకుతాం, మా జపం మేము తపం చేసుకుంటాం. మీరందరూ వస్తే మీకంటూ మేము అక్కడ ఏర్పాటు చేయాలి, ఇది కష్టం కదా. నిజమే, ఆ బాధను మనసులో పెట్టుకోకు అన్నాడు. నిజానికి అది యుధిష్ఠిరుడు వ్యక్తం చెయ్యకుండానే వాళ్ళు చెప్పారంటే ఎంత చక్కగా గమనించారో చూడండి. అందుకే అతిథులు గృహస్థ ఇంటికి వెళ్ళినప్పుడు అతిథుల్ని ఆదరించవలసిన ధర్మములు గృహస్థికి అంత చెప్పాలో, గృహస్థుని గమనించుకుంటూ అతనికి ఇబ్బంది లేకుండా ఉండవలసిన అతిథి ధర్మాలు కూడా ఉంటాయి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే భారతం అంతా ధర్మాల పుట్ట కదా. ఇక్కడే అతిథి సత్కారం యొక్క వైభవాన్ని మనం తెలుసుకోవచ్చు. గృహస్థ ధర్మముల యొక్క విశేషం, అతిథి మర్యాదలు కూడా. ఇక్కడ మర్యాద అంటే హద్దు, అతిథి మర్యాద అంటే అతిథి పట్ల గృహస్థుకు ఉండవలసిన మర్యాద, అతిథి ఆచరించవలసిన మర్యాద రెండూ తెలుసుకోవాలి. ఇక్కడ మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టం, మేము మా జపము మా తపము చేసి అది నీకోసం ధారపోస్తాం, మేము మా పోషణ కోసం కందమూలాలు మేమే సంపాదించుకుంటాం. ఎంత గొప్పగా చెప్పారండి. అయితే పర్వాలేదు రండి అని అనలేదు యుధిష్ఠిరుడు, అది తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఔదార్యం వాళ్ళదే, తన ధర్మం తనదే. అది ఇక్కడ మేమేదో అడ్జస్ట్ అయిపోతామనండి అని అతిథి అనొచ్చు, అతడి ఔదార్యం. కానీ అతడికి లోటు లేకుండా చూడడం అనేది గృహస్థ ధర్మం. ఇది తెలుసుకోవాలి. ఇంట్లో యజ్ఞము యాగము అగ్నిహోత్రము దేవతార్చన ఎంత ప్రధానమో అతిథి అంత ప్రధానము. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే మనం ఎదురుగా ఒక విగ్రహాన్నో అగ్నిహోత్రాన్నో పెట్టి చేస్తున్నాం, కానీ ప్రత్యక్షంగా వచ్చే భగవంతుడు అతిథి. తెలుసుకోవాలి ఇక్కడ. విగ్రహానికి నివేదన పెట్టి మనం తింటాం, కానీ మనం పెట్టింది భుజించే నిజమైన విష్ణు స్వరూపం అతిథి. ఇది తీసుకోవాల్సింది ఇక్కడ. అందుకు భారతదేశంలో అతిథికి అంత ప్రాధాన్యం ఉన్నది. ఎప్పుడైతే ఈ విధంగా వాళ్ళందరూ అన్నారో ధర్మరాజు మూర్ఛపోయేటండి. ఇక్కడ మూర్ఛపోయి ఏడుస్తున్నాడు ఆయన. అప్పుడు నీళ్లు జల్లి ఆయన శైత్యోపచారాలు చేశారు. అక్కడ శౌనకుడనే మహర్షి చెప్తున్నాడు, ఏమిటయ్యా అలా మూర్ఛపోయావు అంటే, వీళ్ళందరూ నాతో వస్తున్నారే, ఒక్కొక్కడికి నేను ఆ రోజుల్లో బంగారు పళ్ళాల్లో భోజనం పెట్టేవాడిని, ఇప్పుడు వాళ్ళకి ఏమీ పెట్టలేని పరిస్థితి నాకు ఏర్పడింది, సంపదలన్నీ కోల్పోయాను అని దుఃఖించట. దుఃఖిస్తే తప్పయ్యాలు, దుఃఖించకూడదు. సంపదల కోసం దుఃఖిస్తావేంటి? సంపదలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఎప్పుడు ధర్మాన్ని అంటి పెట్టుకుండాలి సుమా. అందుకు సంపదల కోసం దుఃఖించకు, ఇది చెప్పాడు. ఎందుకంటే ధర్మం కోసం ధనాన్ని కోరేవాడు కూడా గొప్పవాడే అనాలి, కానీ నిజానికి ధనాన్ని కోరకపోవడమే చాలా మంచిది సుమా. ధనం చాలా అనర్థాలకి హేతు, ఇప్పటికీ నీకు తెలిసి ఉంటుంది చాలు. ధనం ఉంటే దాన్ని దోచుకోవడానికి ఎన్నో ఉంటాయి, కనుకనే ధనం కంటే ధర్మం గొప్పది. ఇప్పుడు సంపదలు లేవని బాధపడకు అని బోధించట. అప్పుడు అంటున్నాడు, నా హృదయం మీకు అర్థం కాలేదు, సంపదలు లేవని కాదు నా బాధ, వచ్చిన అతిథులకు గృహస్థ ధర్మం చేయలేకపోతున్నానే అనే బాధ. ఇది తెలుసుకోవాల్సింది గొప్ప మాట ఇక్కడ. అప్పుడు వెంటనే అద్భుతమైనటువంటి కొన్ని మాటలు ఇక్కడ ధర్మరాజు చెప్తున్నాడండి. ఇంటికొచ్చిన అతిథిని ఎలా చూడాలో చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకే భారతం కథాదృష్టితోనే కాకుండా ఈ ధార్మికమైన అంశములు జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎందుకంటే అతిథి సత్కారానికి పేరెన్నిక అన్నటువంటి దేశం భారతదేశం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. స్వామి వివేకానంద అమెరికా దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ తాను పాల్గొనవలసిన సభలో ఎవరిని కలవాలో వాటికి సంబంధించి ఒక ఉత్తరం ఇచ్చారట. ఆ ఉత్తరం పోయింది, ఎక్కడో చిరునామా కూడా పోయింది. ఆయనకి ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. అందులో ఆ రోజుల్లో మరీ ఘోరం. పైగా మనం అప్పుడు అస్వతంత్రతలో ఉన్నాం కనుక భారత జాతి మీద ఒకానొక అవహేళన దృష్టి ఉన్నది, తక్కువ దృష్టి ఉంది. ఆ సమయంలో స్వామి వివేకానందకి ఆకలిస్తే పట్టాడు అన్నం పెట్టేవాళ్ళు కూడా దొరకలేదుటండి. ఇది తెలుసుకోవాల్సింది. అప్పుడు అనుకున్నాడు, నా దేశంలో నా ఆకలి వేస్తే ప్రతి ఇంటి గుమ్మం తలుపు తెరుచుకుని ప్రతి ఇల్లాలు అన్నపూర్ణయ్యి భోజనం పెడుతుంది. అది ఈ దేశం అండి. ఇక్కడ అన్నం పెట్టడమే కాదు, అన్నం తిన్నవాడు పెట్టిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం కాదండి,
అన్నం వడ్డించిన వాళ్ళు తిన్నవాడి పాదానికి దండం పెట్టే దేశం మనది. ఇది ఎంత గొప్ప దేశం ఇక్కడ. అలా అనుకుంటూ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకుని గురువుగారిని అమ్మవారిని స్మరించుకుంటూ ఉంటే అప్పుడు ఒక ఇంటి తలుపు తెచ్చుకుని ఒక ఇల్లాలు పిలిచి ఆదరించిందట. అంటే ఇక్కడ అమ్మవారు అక్కడ ప్రేరణ కలిగించారు. అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సంస్కారాలు, సభ్యత, నాగరికత ఎప్పుడైనా ప్రపంచానికి బోధించగలిగే దేశం భారతదేశం తెలుసుకోండి. ఇక్కడ కేవలం ఆర్థికంగా ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్నాయి గనక వాళ్ళు ఏం చేసినా అది నాగరికతలా ధర్మంలా మనకు కనబడుతుంది. ఇది అజ్ఞానం మనకి. కానీ మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనే ప్రాథమికమైన సూత్రాలు కూడా లేని దేశాలు నాగరిక దేశాల, సంస్కార దేశాలు మీరు ఆలోచించింది. ఇక్కడ ఇది అన్య నింద చెప్పట్లేదు, మన దేశ ఔన్నత్యాన్ని చెప్పుకుంటున్నాయి. ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ ఆతిథేయ సత్కారం. అందుకే అంత కష్టకాలంలో మహానుభావుడు ధర్మరాజు పడుతున్నటువంటి ఈ మానసికమైన వేదనను మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏ విధంగా అతిథిని చూడాలి అంటే తృణాని భూమిరుదకం వాక్చతుర్థీ చ సునృత సతామేతాని గేహేషు నోచ్ఛిద్యంతే కదాచన. వచ్చిన వాడికి ఇవ్వాల్సింది ఏమిటయ్యా అంటే భూమి తృణము ఇవ్వాలన్నాడు. ఇక్కడ అంటే గడ్డి నేల అని కాదు. ఇక్కడ సరిగ్గా అర్థం చేసుకోవాలి. ముందు ఆ రోజుల్లో పద్ధతి ప్రకారంగా కూర్చోవడానికి స్థానం ఇవ్వాలి. దర్భలు పరచట అంటే ఆ రోజుల్లో అది అంటే మనం ఇప్పుడు చాపలు వేయడము, ఆసనం ఇవ్వడం అది చెప్పడం. ఆసనం ఇవ్వాలి. రాగానే అతను కూర్చోవడానికి చోటు అంటే అక్కడ కూర్చోండని కాకుండా దానికి చక్కని ఆసనం వేసి చోటు చూపించాలి. రెండు చూపించాడు ఇక్కడ, చోటు ఆసనము. తర్వాత త్రాగడానికి నీరు ఇవ్వాలి. కొందరు ఉంటూ ఉంటారండి, వాళ్ళు అన్నీ చేస్తుంటారు కానీ అతిథుల్ని సరిగ్గా మర్యాద చేయరు. అది చెయ్యకపోతే అతిథి ఉస్సురని ఇంటి నుంచి వెళితే మనం పూజించిన దేవతలందరి శాపాలు మనకి ఇచ్చి వెళ్ళిపోతారట. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ విష్ణువు నిరుత్సాహపడి వెళ్ళినంత పాపం వస్తుందన్నారు. అతిథి దేవో భవ అభ్యాగత స్వయం విష్ణువు. ఈ మాటలు జాగ్రత్తగా తెలుసుకోవాల్సినది. పైగా విష్ణు పురాణంలో అతిథుల గురించి చాలా విస్తారమైన అంశములు చెప్తాడు. అతిథి ఎవడైనా ఎటువంటి వాడైనా అతడికి భోజనం పెట్టాలట వాళ్ళ పద్ధతుల ప్రకారంగా. ఇన్ని విషయములు చూపిస్తున్నాడు. పైగా తాగడానికి నీరు ఇవ్వాలి. తర్వాత ఇవ్వాల్సింది అంటే వాక్ చతుర్థీ చ సునృత. సత్యమైన ప్రియంగా మాట్లాడాలండి. ప్రియమైన మాట. వచ్చారా మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు ఇలాంటివి కాదు. ఇక్కడ ప్రియంగా మాట్లాడడం అనేది చెప్తున్నారు. ఇక్కడ పైగా అతిథి వచ్చినప్పుడు ఎలా కనిపెట్టుకోవాలో చెప్తున్నాడు. ఇక్కడ చక్షుర్దద్యాత్ మనోదద్యాత్ వాచం దద్యాత్ సుభాషితాం ఉత్థాయ చాసనం దద్యాత్ ఏష ధర్మ సనాతన. మాటి మాటికి ఏష ధర్మ సనాతన అని వస్తుందండి. ఇది సనాతన ధర్మము. ఏమిటా సనాతన ధర్మము? ఇంటికొచ్చిన వాడికి కొన్ని దానం చేయాలట. ఏమిటంటే చక్షుర్దద్యాత్ కళ్ళు దానం చేయాలట. కళ్ళు దానం చేయడం అంటే ఒక కంట కనిపెడుతూ ఉండాలన్నాడు. ఇక్కడ నేను ఎప్పుడు అదే పని చేస్తున్నానండి అన్నాడు గృహస్థు. మా ఇంటికి అతిథులు వస్తే కంట కనిపెడుతుంటాను, ఏది తీసుకుపోతారా అని. అది కాదు కంట కనిపెట్టడం అంటే. కంట కనిపెట్టడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళు మొహమాటతో కొన్ని అడుగుతారు, అడగరు. ఏ ఇబ్బంది పడతారో లేదో నువ్వు గమనించుకో. అన్ని అందేయా లేదా ఇవన్నీ చూడాలి. అందుకు చక్షుర్దద్యాత్ ముందు దృష్టి వారిపై పెట్టాలి. అందుకని ఆయన పని ఆయన చూసుకుంటారు కానీ మన పని మనం చూసుకుందామని కాదు ఇక్కడ. అందుకు చక్షుర్దద్యాత్ మొదటిది అది. రెండు మనోదద్యాత్ మనస్సు కూడా అతడికి ఇవ్వాలి. మనస్సు కూడా పెట్టాలి అతడిపై. మూడవది వాచం దద్యాత్ సుభాషితం. మధురంగా తీయగా ఆదరంగా మాట్లాడాలి. ఆదరమైన వాక్కు చాలా ప్రధానమండి. ఇది మూడవది. నాలుగవది అంటే వాళ్ళకి కావాల్సిన ఆసన శయ్యాదులు దానం చేయాలి. అది ఈ 4 అతిథి పట్ల ప్రవర్తించవలసిన విధానము. ఈ అతిథి సేవ సాక్షాత్ విష్ణు సేవ. ఏ ధర్మాన్నైనా ఒక వ్రతంగా చేసిన వాళ్ళు ఎలాంటి సిద్ధి పొందిపోతారని అతిథి మర్యాదలు అనేటువంటి చేసిన వాళ్ళు ఎలాంటి సిద్ధులు పొందారో అనేక పురాణాల్లో కనబడతాయి. భారతంలో కూడా వివిధ సందర్భాల్లో కనబడతాయి.